మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడిద్ది అన్నాడు ఒక సేవకుడు. మోకాళ్ళు ఏమవ్వాలంట? నల్లబడాలంట. ఎప్పుడు నల్లబడితే మోకాళ్ళు? మోకరించినప్పుడు. ఎంతమంది మోకాళ్ళు నల్లగా ఉండయి? ఏమండి, ఎంతమంది మోకాళ్ళు నల్లగా ఉండయి? నల్లగా కాయలు కాసి ఉండయా? ఏసన్న గారికి, భక్సింగ్ గారికి, మొంగమూరి దేవదాసయ్య గారికి, ఆ దైవజనుల కంట మోకాళ్ళు నల్లగా ఉండేయంట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండేవారు. భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే గుంటలు పడిపోయినాయి అంట. ఇప్పటికీ ఆ గుంటలు చూపిస్తారు. ఇప్పటికే మనం భక్సింగ్ గారు సేవ చేసిన హైదరాబాద్ ఆ ప్రాంతానికి వెళ్తే, గోల్కొండ దగ్గర ఉంటుంది ప్రాంతానికి వెళ్తే, ఆ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే గుంటలు పడిందంట నేల. ఎప్పటికీ చూపిస్తారు, వెళ్ళి చూసి వస్తుంటారు కొంతమంది. అంతగా ఆ దైవజనులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మోకాళ్ళు కాయలు కాసినాయి. ఈ రోజుల్లో మోకాళ్ళు ఎవరు ఎత్తున్నారు? మోకాళ్ళు ఏమంటే కూర్చుంటున్నారు. మోకరించండి ప్రార్థన అసలు మోకరించడానికి కూర్చొని ప్రార్థన చేయడానికి చాలా తేడా ఉంది. మోకరించండి ప్రార్థన చేద్దామంటారు, మరి మోకరించడం లేదు, కూర్చొని ప్రార్థన చేస్తారు, సచ్చికలబడి ప్రార్థన చేస్తారు. సరే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళతో ఏం చేయలేములే, దేవునికి స్తోత్రం. మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూడా మోకరించడానికి, నిజంగా నువ్వు విశ్వాసంతో మోకరిస్తే మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిజంగా విశ్వాసంతో నా మోకాళ్ళ నొప్పులు కూడా ఏం కావు, నా దేవుడు తీసేస్తాడు అని నువ్వు మోకరిస్తే మోకాళ్ళ నొప్పులు కూడా ఏముండవు. ఆ టైంలో దేవుడు తీసేస్తాడు. కాబట్టి మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖం తెల్లబడతా ఉంటుందంట, ప్రకాశిస్తూ ఉంటుందంట. ఇది లోకంలో తెల్లకయ్యే ప్రకాశం. ఆత్మీయంగా మన ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి, మన ముఖాలు కలగా ఉంటాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా నిన్ను చూస్తే, ఏందిరా వీళ్ళ ముఖం ఇంత వెలుగుపోతూ ఉంది, ఎలా వచ్చింది వీళ్ళకి వెలుగు? డబ్బు వలన వచ్చింది కాదు, ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వలన వచ్చింది కాదు, ఈ లోక సంబంధమైన వెలుగు కాదు. యేసయ్యతో సహవాసం చేస్తే వచ్చింది ఈ వెలుగు. దేవునికి స్తోత్రం చెప్పండి.